నమస్కారం భక్తులారా, భక్తి క్రోనికల్ ఛానల్ కి స్వాగతం. సీతారాముల కళ్యాణం చూద్దాము రారండి. భక్తి భావంతో మన హృదయాలను పవిత్రం చేసుకుందాం. అది ఒక దివ్య కాలం, ధర్మం జీవించిన కాలం, దేవతలు కూడా భూమిపై దర్శనమిచ్చిన కాలం. అయోధ్యలో శ్రీరాముడు, మిథిలాలో సీతమ్మ. వారి కలయిక కోసం ప్రపంచం ఎదురు చూసిన సమయం అది. మిథిలా నగరం మహోత్సవంగా అలరించబడింది. రాజులు, వీరులు, మహారథులు అందరూ చేరుకున్నారు. శివధనస్సును ఎత్తగలిగిన వాడే సీతమ్మను పెళ్లి చేసుకోగలడు. ఎవ్వరూ ఆ ధనస్సును కదిలించలేకపోయారు. అప్పుడే ముందుకు వచ్చాడు అయోధ్యకు చెందిన ధర్మమూర్తి శ్రీరాముడు. సులభంగా ధనస్సును ఎత్తి ఒకేసారి విరిచాడు. ఆ శబ్దం లోకానికి ప్రకటించింది, ఇది ఒక దివ్య కలయిక అని. సీతమ్మ చేతుల్లో పూలమాల, కళ్లల్లో ప్రేమ, హృదయంలో భక్తి. శ్రీరాముని ముందు నిలబడి తన జీవితాన్ని అంకితం చేసింది. అది కేవలం ఒక వివాహం కాదు, ధర్మం మరియు భక్తి కలయిక. సీత పవిత్రతకు ప్రతిరూపం, రాముడు ధర్మానికి ప్రతీక. వారి ఇద్దరి కలయిక లోకానికే ఆదర్శం. వేదమంత్రాల నాదం మధ్య అగ్ని సాక్షిగా సీతారాముల కళ్యాణం జరిగింది. దేవతలు పూలవర్షం కురిపించారు, గంధర్వులు గానాలు పాడారు. ఆ దృశ్యం స్వర్గానికంటే అందంగా ఉంది. ప్రతి మంత్రం, ప్రతి ఆశీర్వాదం వారి జీవితాన్ని పవిత్రం చేసింది. ఇది కేవలం ఒక పెళ్లి కాదు, సనాతన ధర్మానికి శాశ్వత సంకేతం. సీతారాముల కళ్యాణం చూసిన వారికి పాపాలు పోతాయి, మనసుకు శాంతి కలుగుతుంది. వారి ఆశీర్వాదం మన జీవితాన్ని ధన్యంగా చేస్తుంది. రండి, మనందరం కలిసి వారిద్దరి నామాన్ని జపిద్దాం. సీతా కళ్యాణ వైభోగమే, రామా కళ్యాణ వైభోగమే. పవిత్ర దివ్య మంగళగాథ భక్తుల హృదయంలో నిత్యం వెలుగుగాక. నీలాంబుజ శ్యామల కోమలాంగం సీతా సమేతం రఘువంశనాథం. నమామి రామం రఘువీర మేద్యం, భక్తాభిష్ట ప్రదామిదం దయాళుం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరననే. ఈ శ్రీరామ నామాన్ని 3 సార్లు జపిస్తే విష్ణు సహస్రనామాన్ని జపించిన ఫలితం లభిస్తుంది. అంత పవిత్రం, అంత శక్తివంతమైన నామం. 3 సార్లు రామా అని పలికితే మనసులోని భయాలు కరిగిపోతాయి, ఆత్మలో ధైర్యం వెలుగుతుంది. శ్రీరామ నామాన్ని 3 సార్లు ఎవరైతే జపిస్తారో వారి పాపాలు కరిగి పుణ్యం మన జీవితాన్ని నింపుతుంది. రామనామాన్ని పలికితే హృదయం ఎప్పటికీ ఒంటరిగా ఉండదు, అక్కడ శ్రీరాముడు నిత్యం నివసిస్తాడు. ఈ అద్భుతమైన రామనామాన్ని ఎవరైతే పఠిస్తారో వారు 1000 నామాల పుణ్యాన్ని పొందుతారు. అది మంత్రం కాదు, అది మోక్షానికి మార్గం. భక్తులందరికీ భక్తి క్రోనికల్ ఛానల్ తరపున శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరికీ ఆ శ్రీరాముడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన భక్తి క్రోనికల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.